ఇక ఒక బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా, ఇది దారుణం. ఎంతటి దారుణం అంటే, చైనా మాంజాలు వాడకండి బాబు, అమ్మే వాళ్ళని పట్టించండి అని చెప్పి నెత్తి నోరు మొలుకున్న మనకేం కాదు, మనకేం కాకపోవడం పక్కన వాళ్ళకి ఏమైతే అన్నట్టుగా మరి వ్యక్తిగత బాధ్యత లేకుండా ప్రవర్తించిన వాళ్ళరా చూడండి ఏం జరిగిందో. మరి కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకుని గాయాలు కావడంతో బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్పై వెళుతున్న బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలిక తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో ఆ బాలిక తండ్రి హుటాహుటిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా చైనా మాంజా తగిలి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తి సైతం మాంజా తగిలి గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అయిపోయింది. ఈ పాపం అంతా మీదే. ఎవరైతే మీరు చైనా మాంజాతో మరి గాలిపటాలను ఎప్పుడైతే పతంగులు మీరు ఎగరేశారో, మీరందరూ ఉగ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా మనందరం కూడా అభివర్ణించవచ్చు. మీరేమంటారు ఈ విషయంలో చెప్పండి. ఎందుకంటే మీ యొక్క ఆనందం కోసం, మీ యొక్క పతంగులు బాగా పైకి ఎగరాలను ఇంకే కారణంతో ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మీరు అలాంటి మరి చైనా మాంజాను వాడి మీరు పతంగుల్ని ఎగరేశారంటే మీరు ఉగ్రవాదులతో సమానంగా మరి నేనైతే వ్యక్తిగతంగా అయితే చెప్తున్నాను. ఇంతటి దారుణం, చిన్నపిల్ల అభంశోపం ఏది ఎరగిన పిల్ల బండి మీద వెళ్తున్న సమయంలో ఆ చైనా మాంజా చుట్టుకుపోయిందంటే ఎవరైతే ఆ పిల్లకి కారకులు ఒక్కళ్ళు కాదు, అక్కడ ఎగరేసిన వాళ్ళు కాదు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మీరు ఈ చైనా మాంజాని భారతదేశంలో వాడారో మీరందరూ కూడా ఈ పాపంలో పాలు పంచుకోవాల్సి వస్తుంది. మీరందరికీ కూడా కనీస ఇంగిత జ్ఞానం ఇవ్వాలని భగవంతుడికి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా సిగ్గు తెచ్చుకోండి ఇక్కడికని అని చెప్పి నేనైతే చెప్పడం అయితే వ్యక్తిగతంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే పసిపిల్లల ప్రాణాలు, పెద్దవాళ్ళ ప్రాణాలు పోతుంటే మీకు గాలిపటాలు కావాల్సి వస్తున్నాయి, మరి పతంగులు కావాల్సి వస్తున్నాయి. మీ ఇళ్లలో, మీ కళ్ళల్లో ఆనందం కోసం పక్కోళ్ళ కళ్ళల్లో, పక్కోళ్ళ ఇళ్లలో దీపాలు ఆర్పేసే